తిరుపతి జిల్లా బాలైపల్లి మండలం జయంపు గ్రామంలో గురువారం జయంపు యూత్ ఆధ్వర్యంలో నోవా బ్లడ్ బ్యాంకు డైరెక్టర్ మోపూరు భాస్కర్ నాయుడు సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. జయంపు యూత్ మన్నారపు గోవర్ధన్ యాదవ్, గున్నంరెడ్డి గౌతమ్ రెడ్డి, వెందోటి మహేంద్రారెడ్డి, ముంగర నరేంద్ర యాదవ్ ఏర్పాటు చేసిన స్వచ్ఛంద రక్తదాన శిబిరం విజయవంతమైంది. యువత ఎంతో ఉత్సాహంగా, సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రక్తానికి ప్రత్యామ్నాయం ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడా కనుగొనబడలేదని, రక్తదానం ద్వారా మాత్రమే రక్తాన్ని సేకరించి అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడగలమన్నారు. రక్తదాన శిబిరంలో 50 మంది యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారని, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గూడూరు భాస్కర్రెడ్డి, ప్రభాస్ ఫ్యాన్స్ అధ్యక్షుడు యోగి, కాటూరు ప్రసాదరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పవన్ కూడా వెళ్ళకూడదు. మహేంద్ర సెంటర్లో పట్టుకో. సుదీనం. ఎందుకంటే ఈరోజు కాటికి పోయే ప్రాణాలని ఊటికి చేర్చే ఒక కార్యక్రమాన్ని ఈరోజు జయంపు యువత తన బుధస్కంధాలను తీసుకుని ఇక్కడ పనిచేస్తుంది. ఈరోజు యువత పెడదారి పడుతున్నట్టు యువత ఈరోజు అలా కాకుండా వీళ్ళు ఒక మార్గాన్ని, సేవా మార్గాన్ని ఎంచుకొని ఈరోజు ఆదిశంకర విద్యార్థులతో కలిసి జయంపు యూత్ ఆధ్వర్యంలో ఈరోజు గున్నంరెడ్డి గోవర్ధన్ రెడ్డి, మున్నారపు గోవర్ధన్ యాదవ్, వెందోటి మహేందర్ రెడ్డి, నరేంద్ర యాదవ్ వీళ్ళంతా కలిసి ఒక అద్భుతమైనటువంటి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా కూడా రక్త నిధుల్లో రక్తం లేని పరిస్థితి. ఎందుకంటే ఎండాకాలం మండే ఎండలు సైతం లెక్క చేయకుండా ఈరోజు జయంపు యువత ఆధ్వర్యంలో ఇలాంటి రక్తదాన శిబిరం నిర్వహించడం నిజంగా అత్యంత విషయం. ఎందుకంటే సాధారణంగా గ్రామీణ యువత రక్తదానం అంటే ఈరోజు ముందుకు రాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొన్ని గ్రామాలు మాత్రమే ఇలా ముందుకు వస్తుంటాయి. అలా ముందుకు వచ్చినటువంటి యువతకి మేము ఎప్పుడు అందుబాటులో ఉంటాము. కోఆపరేట్ సెంటర్ కూడా ఎప్పుడు వాళ్ళకి అవసరం కూడా తక్షణమే స్పందించి రక్తాన్ని సకాలంలో రోగులకు అందజేసిన తెలియజేసుకుంటూ, అటు ఓన్లీ నెల్లూరు జిల్లాని కాదు, ఇటు తిరుపతి నుంచి, మదనపల్లి నుంచి, ఒరిస్సా దాకా ఎక్కడ ఎప్పుడు రక్తం వస్తున్నా కూడా మా వంతు మేము పూర్తి సహాయం అందిస్తూ ఈ యువతకి వెన్నంటి ఉంటాము. ఒక్క బ్లడ్ డొనేషన్ క్యాంపులే కాదు, రానున్న రోజుల్లో మెగా మెడికల్ క్యాంపులకు కూడా పూర్తి సహాయం అందిస్తాము. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా అతిథి ప్రముఖ సంఘ సేవకులు గూడూరు భాస్కర్ గారికి, అలాగే ప్రభాస్ ఫ్యాన్స్ రాష్ట్ర కన్వీనరు నా సోదరుడు యోగి గారికి, మరియు నరేంద్ర గారికి, అలాగే వేమన్నా ఫౌండేషన్ అధినేత అక్బరా గోపి గారికి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రక్తదానం చేయండి, ప్రాణదాతలకు రండి. ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరం చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం, చాలా గొప్ప విషయం కూడా. ఇలాంటి ఆలోచన రావడం, తద్వారా మన పొదలకూరు భాస్కర్ నాయుడిని సంప్రదించడం, వాళ్ళ ద్వారా ఈ క్యాంప్ని ఇక్కడ దర్శించడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా యూత్ వచ్చేసి గున్నంరెడ్డి గౌతమ్ రెడ్డి, మన్నారపు గోవర్ధన్ యాదవ్ మరియు వెందోటి మహేందర్ రెడ్డి, అలాగే ముంగర
నరేంద్ర ఇలాగా కొంతమంది యూత్ లీడర్స్ అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమం చేయడం, వీళ్ళందరూ ఇలాగే ఎప్పుడు యూత్లో వీళ్ళందరూ ఉండాలని మనసావార్త కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇది రక్తదాన శిబిరం అనేది మనం మంచి కార్యక్రమం చూశాను. ఒక ఆయన బ్లడ్ ఇస్తే అది ముగ్గురు ప్రాణాలని నిలుపుతుందని కూడా ఈ సందర్భంగా మీకు యూత్ అందరికీ కూడా నేను చెప్తున్నాను. కాబట్టి చాలా మంచి కార్యక్రమం చేశారు. కాబట్టి ఇలాగే ప్రతినిత్యం యాక్టివ్గా ఉండి అలాగే చదువును కూడా నిర్లక్ష్యం చేయకుండా చదువుకుంటూ బాగా ఉన్నత చదువులకు వెళ్ళాలని, ఉన్నత పదవుల్లో ఉండాలని, ఎన్ని పదవుల్లో ఉన్నా ఎక్కడున్నా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని మరీ మిమ్మల్ని కోరుకుంటూ సెలవు. ఈ జేఎం యూత్ ఆధ్వర్యంలో ఈ బ్లడ్ క్యాంప్ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసిన మన గౌతమ్ రెడ్డి, గోవర్ధన్ యాదవ్, మహేందర్ రెడ్డి, నరేంద్ర యాదవ్ మరియు వాళ్ళ మిత్రులు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన భాస్కర్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రక్తం ఎందుకు ఇవ్వాలి అంటే రక్తం ఎక్కడ కొన్న అంగట్లో దొరకదు, ఎక్కడ తయారవ్వదు. ఒక మనిషి ఇస్తేనే రక్తం తయారవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సేవా మార్గంలో నడిచి ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలి. రక్తదాతగా జీవించు, రక్తం ఇవ్వకుండా మరణించుకునే కాన్సెప్ట్తో ఈ జేఎం యూత్ ఈ బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. అదే కాకుండా గూడు నుంచి కూడా రాజశేఖర స్టూడెంట్స్ కూడా చాలామంది వచ్చి 30 కిలోమీటర్లు ఇక్కడికి వచ్చి ఈ బ్లడ్ ఇవ్వడం చాలా చాలా సంతోషం. ఇలా ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. అలాగే ఈ కార్యక్రమం ఇంత ఘనవిధంగా చేసినందుకు మరొకసారి ఈ జేఎం యూత్కి ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా జేఎంపులో మెగా బ్లడ్ బ్యాంక్ నిర్వహిస్తున్నాం. మా సోదరులు గౌతమ్ రెడ్డి, మహేందర్ రెడ్డి, గోవర్ధన్ యాదవ్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడికి ఇచ్చేసిన మా పెద్ద ఆయన ఎంపీపీ గారు గూడూరు భాస్కర్ రెడ్డి గారికి, అదేవిధంగా శివాజీ ఫౌండేషన్ అధ్యక్షుడు భాస్కర్ నాయుడు గారికి, మా మిత్రుడు శ్రీనివాసరాజు అలియాస్ యుగి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈ బ్లడ్ బ్యాంక్ని ఇంత విజయవంతం చేసిన ఆదిశంకర విద్యార్థులకి, ఆదిశంకర విద్యార్థులు ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా ఆదిశంకరలో మొదటి బ్యాచ్ MBA అక్కడే చేశాను. వీళ్ళందరం చూసిన తర్వాత ఆ స్మృతులన్నీ గుర్తుకొచ్చి మళ్ళీ ఇంకొకసారి ఆ కాలేజీకి వెళ్ళి అవన్నీ పంచుకోవాలని ఒక కోరిక కలిగింది. ఈ బ్లడ్ బ్యాంక్ని ఇంత విజయవంతం చేసిన మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీడియా మిత్రులకి నా ప్రత్యేక ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.